విధిని స్వాతం లక్ష్యం సమాజీవితం. నేను సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం. హమాలీ కార్మికుల డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్. హమాలీల గర్జన గెలిచింది. కార్పొరేషన్ దిగొచ్చింది. 180 రోజుల పోరాటం 180 నిమిషాల్లో కార్పొరేషన్ అంగీకరించింది. హమాలీ శ్రీనివాస్ నాయకత్వం నాయకుల ఐక్యత వర్ధిల్లింది. హమాలీ లోడింగ్ మరియు అన్లోడింగ్ 29 రూపాయలను 4 రూపాయలు పెంచి 33 రూపాయలుగా, అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో 4.5 రూపాయలు పెంచి 35.5 రూపాయలుగా నిర్ణయించారు. గత 30-40 సంవత్సరాల నుండి పనులు చేస్తున్న హమాలీ కార్మికులకు కార్పొరేషన్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్ హామీని గౌరవప్రదంగా ఇచ్చేటట్లు జీవో కాపీలో వివరాలు పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. గత చర్చల్లో ఒప్పుకున్న విధంగా పనిచేస్తున్నటువంటి హమాలీ ఎంప్లాయీస్ కు ఆరోగ్య భద్రత కార్డు 2 నెలలు అమలు చేస్తామని అంగీకరించారు. గతంలో ఇచ్చిన హామీలో భాగంగా హమాలీ కార్మికుడు సహజ మరణం కానీ, యాక్సిడెంట్ మరణం కానీ ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల రూపాయలు నిర్ణయించారు. దసరాకి ఇస్తున్నటువంటి బోనస్ రేటు ప్రస్తుతం ఇస్తున్న 7,500 రూపాయల నుండి 1,000 రూపాయలు పెంచుతూ 8,500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే స్వీట్ బాక్స్ 900 రూపాయల నుండి 100 రూపాయలు పెంచుతూ 1,000 రూపాయలుగా నిర్ణయించారు. ఎమ్మెల్యేస్ పాయింట్స్ గోదాంలో పనిచేస్తున్న మహిళా స్లీపర్లకు నెలకు 6,000 రూపాయల నుండి 2,000 రూపాయలు పెంచుతూ 8,000 రూపాయలుగా నిర్ణయించారు. బట్టల కూలీ ఒక జతకు 1,600 రూపాయలుగా ఉన్నటువంటి రేటును 200 రూపాయలు పెంచుతూ ఒక జతకు 1,800 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే మహిళా స్టిచ్చింగ్ బిల్లులు 200 రూపాయల నుంచి 400 రూపాయలు నిర్ణయించారు. హమాలీ కార్మికుడు చనిపోతే దాన సంస్కారాలకు కార్పొరేషన్ నుండి ఇస్తున్నటువంటి 20,000 రూపాయలను 10,000 రూపాయలు పెంచి 30,000 రూపాయలుగా నిర్ణయించారు. హమాలీ కార్మికుల యొక్క హామీలు నెరవేరడం చేత హమాలీ కార్మికుల యూనియన్ నాయకులు హమాలీ శ్రీనివాస్ ఇంటి దగ్గర సంబరాలు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్మికులు శాల్వాలు కప్పి, బాణసంచ పేల్చి, బొకేలు ఇస్తూ స్వీట్లు పంచుకొని ఆనందం తెలియజేశారు. ఈ సందర్భంగా హమాలీ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేషన్ అమలు కార్మికుల ఐక్యత, అమలు కార్మికుల ఐక్యత, అమలు కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. హమాలీ కార్మికుల ఐక్యత, హమాలీ కార్మికుల ఐక్యత. తెలంగాణ శ్రీనగర్ నాయకత్వం, శ్రీనగర్ నాయకత్వం. అమలు కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కిషన్ గారి నాయకత్వం, కిషన్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన బీఆర్టీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలపై గత 6 నెలలుగా సివిల్ సప్లై కార్పొరేషన్ గారికి అలాగే సంబంధిత అధికారులకు మన యొక్క సమస్యలను వాళ్లకు లెటర్ పూర్వకంగా వివరించడం అందించడం జరిగింది. దాదాపు 5 నెలల తర్వాత కమిషనర్ గారు అందించి యూనియన్లని పిలిపించి సివిల్ సప్లై ఆఫీస్ లో కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమక్షంలో హమాలీ సమస్యల మీద చర్చలు జరిగినాయి. ఆ చర్చలన్నీ కూడా సంపూర్ణంగా కమిషనర్ గారు అర్థం చేసుకొని అన్ని సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క డిమాండ్లు ఒప్పుకున్నందుకు, మా యొక్క సమస్యలని తీర్చుతా అని చెప్పేసి ప్రామిస్ చేసినందుకు సివిల్ సప్లై హమాలీ కార్మికుల పక్షాన శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ బీఆర్టీయు ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు కార్మికులని, కార్మిక నాయకులని ప్రతి నెల వాళ్ళతోటి మీటింగ్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద తక్షణమే స్పందించి ఆ సమస్యలకు మీరు నిలబడి ఆ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాడాలని చెప్పి ఆయన ఏదైతే దిశా నిర్దేశం చేశాడో దాన్ని మేము తీసుకొని అదే విధంగా మా సమస్యల మీద కూడా నేను నిలబడి వారి యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు కమిషనర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇంత బూస్టింగ్ ఇచ్చి ఇన్ని సమస్యలను కూడా ముందుకుండి పరిష్కరించే విధంగా మమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మా కార్మికుల నాయకులు అయినటువంటి శ్రీ తన్నీర్ హరీష్ రావు గారికి, అలాగే మాకు ఎప్పుడూ వెన్నుదండగానే ఉంటూ బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అన్ని సంఘాలని కడుపులో పెట్టుకొని చూసుకొని మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నటువంటి మా బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారికి, అలాగే మా ఉప్పల్
నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న సమస్యలని తన కార్మికులందరినీ కూడా హక్కున చేర్చుకొని ఏ సమస్య ఉన్నా మీకు నేనున్నా, మీరు పోరాడండి, పోరాడితే మీతోటి కానప్పుడు నేను వచ్చి మీ సమస్యలు పరిష్కారం ఇచ్చేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి మా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మా యూనియన్ పక్షాన మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యంగా కార్మికులది సమస్య దాదాపు 2025 డిసెంబర్ కాల పరిమితం ముగిసిపోయింది. జనవరి నుంచి రావాల్సిన జీతాల పెంపు విషయంలో జనవరి నుంచి ఈ రోజు వరకు పోరాడితే నిన్న అమల్లోకి వచ్చింది. దానిలో ముఖ్యమైనవి మనకు గత కార్పొరేషన్ పుట్టిన కాంచి కూడా మన డిమాండ్ వాళ్ళ ముందు పెట్టినాం. దాంట్లో మొదటిగా కార్మికులని గౌరవప్రదంగా చూసుకునేటట్టు, కార్మికులని 30-40 సంవత్సరాలుగా పనిచేస్తున్న హమాలీ కార్మికులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ కావాలని చెప్పి మన యూనియన్ పక్షాన నేను అడగడం జరిగింది. దానికి స్పందించిన శ్రీ స్టీఫెన్ రవీంద్ర కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా డిఎం డిఎస్ఓ ఇన్ఛార్జ్ సమక్షంలో వాళ్ళకు ఒంటి బట్టలు పెట్టి కారు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఘనంగా వాళ్ళని సన్మానించుకొని వాళ్ళకు రిటైర్మెంట్ ప్రకటించిండు. దానికి కూడా మేము కమిషనర్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రెండవది 29 రూపాయల రేట్లు ఉన్న హమాలీ రేటుని 33 రూపాయలుగా, అలాగే 29 రూపాయల 50 పైసలు ఉన్న హైదరాబాద్ సర్కిల్లో ఉన్న దానికి 33 రూపాయల 50 పైసలుగా ధర్నా నిర్ణయించి పెంచినందుకు కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మిగతా అన్ని సమస్యలను కూడా అతను స్పందించి మాకు ఇచ్చినందుకు కూడా మరొకసారి కార్పొరేషన్ కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు, ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతగా ఉంటామని, మీకు అన్ని వేళలా మీ యొక్క పనికి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మా యూనియన్ పక్షాన